ఈ సెషన్లో మనం సర్వ్లెట్స్ని యూజ్ చేసి ఏ విధంగా HTTP రిక్వెస్ట్ అట్లానే HTTP రెస్పాన్స్ వీటి ద్వారా హ్యాండిల్ చేయబడే హెడర్స్ని లేదంటే ఆ హెడర్స్కి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ని సెట్ చేయడం అట్లానే ఏ విధంగా ఇన్ఫర్మేషన్ని వాటిల్లో ఉన్నదాన్ని రీడ్ చేయడం ఇవంతా కూడా చూస్తాం. మరి జనరల్గా మనం ఒక బ్రౌజర్ ద్వారా ఒక వెబ్ పేజ్ని రిక్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి వెబ్ సర్వర్ నుంచి ఈ బ్రౌజర్ నుంచి వెబ్ సర్వర్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనం రీడ్ చేయాలి అంటే HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్లో ఉండే హెడర్స్ని ఫాలో కావాల్సి వస్తుంది. మరి ఆ హెడర్సే ఇవ్వండి. ఇట్లా రకరకాల హెడర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ట్రావెల్ అవుతుందన్నమాట. ఎక్కడి నుంచి? వెబ్ బ్రౌజర్ నుంచి వెబ్ సర్వర్కి. ఓకే, ఇవన్నీ రకరకాల హెడర్స్. మరి ఈ హెడర్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసేదానికి మనం వాడే ఆబ్జెక్టే HTTP సర్వ్లెట్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ ఆబ్జెక్ట్లో ఉండే రకరకాల మెథడ్స్ ద్వారా మనం HTTP హెడర్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసుకోవచ్చు. ఇవ్వండి రకరకాల మెథడ్స్. మరి సర్వర్ దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ సర్వర్ రెస్పాండ్ అవుతుంది. మరి రెస్పాండ్ అయ్యి సర్వరు ఇన్ఫర్మేషన్ బ్రౌజర్కి పంపిస్తుంది. అంటే HTTP రిక్వెస్ట్ ద్వారా వచ్చిన రిక్వెస్ట్ని తీసుకొని ఇది రెస్పాండ్ కావడం జరుగుతుంది. మరి ఆ రెస్పాన్స్లో ఏముంటుంది అంటే స్టేటస్ లైన్ అండ్ హెడర్స్, రెస్పాన్స్ అయిన హెడర్స్ అండ్ ఏ బ్లాంక్ లైన్ డాక్యుమెంట్. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మరి ఈ స్టేటస్ లైన్లో చూసినట్లయితే ఫస్ట్ మీకు HTTP వర్షన్ కనబడుతుంది. తర్వాత స్టేటస్ కోడ్ ఈ 200 అనేది ఇట్లా కనబడుతుంది. అండ్ సమ్ మెసేజ్ ఓకే ఇలాంటి మెసేజ్ కనబడడం జరుగుతుంది. తర్వాత హెడర్స్ ఏమైతే ఉన్నాయో ఆ హెడర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం లిస్ట్ అవుట్ అవుతుంది. తర్వాత బ్లాంక్ లైన్, ఆ తర్వాత డాక్యుమెంట్, జనరల్ యొక్క HTML డాక్యుమెంట్ కావచ్చు, ఇట్లా ఉంటుందన్నమాట రెస్పాన్స్ ఆబ్జెక్ట్లో. అంటే HTTP రెస్పాన్స్ ఆ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ ఈ యొక్క రెస్పాన్స్ హెడర్స్లో మనం గమనించినట్లయితే ఈ విధంగా రకరకాల హెడర్స్ ఉంటాయి. వాటిల్లో రకరకాలుగా ఇన్ఫర్మేషన్ ట్రావెల్ కావడం జరుగుతుంది. మరి ఈ యొక్క HTTP రెస్పాన్స్ హెడర్స్ని సెట్ చేసేదానికి మనం అంటే ఏ విధంగా వాటిల్లోకి ఇన్ఫర్మేషన్ సెట్ చేయాలి, ఏ విధమైన రెస్పాన్స్ ఇవ్వాలి అనే దానికి ఇక్కడ HTTP సర్వ్లెట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ని వాడడం జరుగుతుంది. మరి ఈ ఆబ్జెక్ట్లో ఉండే మెథడ్సే ఇవన్నీ. ఓకే, మరి ఇప్పుడు మనం క్లయింట్ యొక్క రిక్వెస్ట్, సర్వర్ యొక్క రెస్పాన్స్ ఈ రెండిటికి సంబంధించి 2 ఎగ్జాంపుల్స్ చూస్తాం. మరి ఫస్ట్ మనం
క్లయింట్ రిక్వెస్ట్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ గమనించినట్లయితే ఇక్కడ హెడర్స్ ద్వారా ఏ విధంగా ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయొచ్చు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిస్ప్లే హెడర్ అని మన యొక్క క్లాస్ నేము ఇచ్చాం. తర్వాత ఇక్కడ దాకా మామూలుగా మీరు చేస్తున్న రెగ్యులర్ ప్రోగ్రామింగ్కి సంబంధించినట్టుగానే ఉంటుంది. ఈ టైటిల్స్ ఇవ్వడం ఇవంతా కూడా. ఓకే, డాక్యుమెంట్ టైప్, తర్వాత టైటిల్స్ ఇవన్నీ డిస్ప్లే చేసాం. తర్వాత టేబుల్ తీసుకున్నాం. ఇక్కడ టేబుల్ తీసుకొని టేబుల్లో ఫస్ట్ రోలో హెడర్ యొక్క నేము, హెడర్ వాల్యూస్ ఇట్లా ఫస్ట్ రోలోకి హెడ్డింగ్ ఇచ్చాం. మరి ఆ వచ్చిన హెడర్స్ అంతా కూడా చూడండి రిక్వెస్ట్ డాట్, సో రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ద్వారా గెట్ హెడర్ నేమ్స్ అనే మెథడ్ని కాల్ చేసుకొని, అంటే హెడర్స్ ఏవైతే రిక్వెస్ట్ చేయబడ్డాయో రిక్వెస్ట్ ఆబ్జెక్ట్లో వాటి యొక్క డీటెయిల్స్ అంతా కూడా ఈ యొక్క ఎనంలో స్టోర్ అవుతుందండి. ఎనం ఆబ్జెక్ట్లో హెడర్ నేమ్స్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. మరి ఇప్పుడు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని, దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం రీడ్ చేసేదానికి వైల్ లూప్ ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. వైల్ ఆఫ్ హెడర్ నేమ్స్ డాట్ హ్యాస్ మోర్ ఎలిమెంట్స్. ప్రీవియస్ సెషన్లో కూడా చూసాం ఈ యొక్క ఎన్యూమరేషన్ని హ్యాస్ మోర్ ఎలిమెంట్స్ అనే మెథడ్ ద్వారా మనం చెక్ చేయొచ్చు అనమాట. అంటే ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా, ఎన్ని అంటే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నంత వరకు ఈ లూప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మరి ఫస్ట్ ఎలిమెంట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ యొక్క హెడర్ నేమ్స్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇట్లా తీసుకోవడం జరిగింది. మరి దాన్ని టేబుల్ డేటాగా డిస్ప్లే చేస్తాం. మరి ఆ హెడర్లో ఉండే వాల్యూ రిక్వెస్ట్ డాట్ గెట్ హెడర్ ఆఫ్ పారం నేమ్, గెట్ హెడర్ ద్వారా దాని యొక్క వాల్యూని తీసుకొని ఈ స్ట్రింగ్ వేరియబుల్లో స్టోర్ చేసాం. మరి దాన్ని నెక్స్ట్ డేటాగా ఈ యొక్క టేబుల్ రోలో ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని హెడర్స్ వాటి యొక్క వాల్యూస్ మొత్తం మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది ట్యాబులర్ ఫార్మాట్లో. సో మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఫస్ట్ కంపైలేషన్ ఎటు చేయాలి, మీకు తెలిసిన ప్రాసెస్ ఇది. సో డిస్ప్లే హెడర్ డాట్ జావా. మరి ఇక్కడ కంపైల్ అనే దాన్ని మనం కాస్త కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని మన లొకేషన్లో క్లాసెస్ ఉండే లొకేషన్లో పేస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఆ క్లాసు ఉంది. ఓకే, మరి ఎనీవే రీప్లేస్ చేసాం. మరి ఇప్పుడు యాజ్ యూజువల్గా మీరు ఈ యొక్క వెబ్ డాట్ XML ఫైల్లో దీనికి సంబంధించిన ఈ విధమైన ఇన్సర్షన్ని, మాడిఫికేషన్ని చేయాలి. సర్వ్లెట్ నేము, క్లాసు, దానికి సంబంధించిన URL. ఓకే, సేవ్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు రన్ చేసి చూడొచ్చు. చూడండి, మనం సర్వర్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ రకాల హెడర్స్ ఈ యొక్క వాల్యూస్ తోటి సర్వర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఇన్ఫర్మేషన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాక్సెప్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు US అండ్ CPU టైపు x86 టైపు, ఇట్లా
రకరకాల ఇన్ఫర్మేషన్ని హెడర్స్ ద్వారా తీసుకెళ్లడం జరిగింది. తర్వాత ఇదే విధంగా మనం అక్కడ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది అది మనం గమనించినట్లయితే మరి రెస్పాన్స్ ఆబ్జెక్ట్ దగ్గరికి మనం వెళ్ళాలి. మరి ఇక్కడ ఆల్రెడీ మనం ప్రతి ప్రోగ్రాంలో కూడా యూజ్ చేస్తున్నాం రెస్పాన్స్ డాట్ సెట్ కంటెంట్ టైప్ అని. సో ఈ కంటెంట్ టైప్ ద్వారా ఇక్కడ టెక్స్ట్ HTML అంటే కంటెంట్ టైప్ అనేది ఒక హెడర్ అనమాట. మరి దాంట్లో ఏం హ్యాండిల్ చేయబడుతుంది, టెక్స్ట్ HTML అనేది కంటెంట్ టైప్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం రెస్పాన్స్ ఆబ్జెక్ట్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక్క మెథడ్ని యూజ్ చేసి ఈ ప్రోగ్రాంలో సెట్ ఇంట్ హెడర్ అనేదాన్ని యూజ్ చేసాం. ఇక్కడ హెడర్కి ఇంట్ సంథింగ్ 5 సెకండ్స్ టైమ్ ఇచ్చాను. ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతుంది అనమాట. ఇక్కడ రీఫ్రెష్ అనే హెడర్ని దీంట్లో సెట్ చేయడం జరిగింది. దానికి టైమింగ్ 5 సెకండ్స్ సెట్ చేయడం జరిగింది ఈ సెట్ ఇంట్ హెడర్ అనే మెథడ్ ద్వారా. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ 5 సెకండ్స్కి పేజ్ అనేది రీఫ్రెష్ కావాలి, అదనమాట మీ ఎయిమ్. సో పేజ్ రీఫ్రెష్ అయినప్పుడల్లా సంథింగ్ డేటో టైమో అక్కడ ప్లేస్ చేస్తాం. కాబట్టి ప్లేస్ చేసి డిస్ప్లే చేస్తే తెలుస్తుంది మీకు. కాబట్టి క్యాలెండర్కి ఒక ఆబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ గ్రెగోరియన్ క్యాలెండర్ అనే దానికి ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ఎనీవే ఇక్కడ హవర్స్, మినిట్స్, సెకండ్స్ కూడా ఈ క్యాలెండర్ ఆబ్జెక్ట్లో ఉండే గెట్ మెథడ్ ద్వారా తీసుకోవడం జరిగింది ఈ వేరియబుల్స్లోకి. తర్వాత AM PM కూడా ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఈక్వల్ టు 0 అయితే AM PM అనే ఈ యొక్క స్ట్రింగ్ వేరియబుల్కి AM అని లేకపోతే PM అని సెట్ చేస్తాం. సో ఫైనల్గా స్ట్రింగ్ దీనికి CT అనే వేరియబుల్కి హవర్స్, మినిట్స్, సెకండ్స్, AM PM మొత్తం కలిపి దీనికి అసైన్ చేస్తున్నాం. సో దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు అవుట్ ఆబ్జెక్ట్ తీసుకొని ఈ ప్రింట్ రైటర్కి తర్వాత టైటిల్స్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చాం. ఇక్కడ కరెంట్ టైం అని లాస్ట్లో హెడ్డింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కరెంట్ టైం ఈజ్ CT అని డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ 5 సెకండ్స్కి మీకు అక్కడ కొత్త టైము డిస్ప్లే కావడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా కంపైల్ చేయండి. ఇంతకు ముందర చేసినట్లుగానే అట్లనే క్లాస్ ఫైల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి. అట్లనే ఎడిట్ చేయండి. web.xml ఫైల్లో ఈ విధంగా ఎడిట్ చేయండి. ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ కాబట్టి రీఫ్రెష్ అనే సర్లెట్ నేమ్, క్లాస్ నేమ్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఇప్పుడు మనం రన్ చేసి చూసినట్లయితే చూడండి ఇక్కడ టైం గమనించండి. ఓన్లీ రీఫ్రెష్ హెడర్ ద్వారా మనం ఈచ్ అండ్ ఎవ్రీ 5 సెకండ్స్కి మనం రీఫ్రెష్ చేయడం జరుగుతుంది. మరి చూడండి ఇక్కడ ఆటో రిఫ్రెష్ అనేది రావడం జరిగింది. ఓకే, ఆఫ్లైన్లో ఉంది, కనెక్ట్ చేసాం. ఇప్పుడు మీకు తెలుస్తుంది చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ టైం అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా రెస్పాన్సు, రిక్వెస్ట్, హెడర్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెషన్లో